ఈరోజు చాలా మంది తప్పును కప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. మరికొంతమంది ఒప్పుకుంటారు కానీ పశ్చాత్తాపపడరు. ఇద్దరు ఉంటారు. కప్పుకున్నా నీకు ప్రయోజనం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ తప్పును నువ్వు కవర్ చేసుకున్నా, తప్పును ఎంతగా నువ్వు సమర్థించుకున్నా, తప్పు ఎవరికి కనబడలేదు కదా అని నువ్వు ఆనందపడినా, మళ్ళా చెప్తాను, నో యూజ్. దానివల్ల నీకు నెమ్మది ఉండదు, నిన్ను తినేస్తుంటది, నీ మనస్సాక్షిని ప్రశాంతంగా ఉండనివ్వదు, పడుకోనివ్వదు, నేను గద్దిస్తుంటది. నీ జీవితంలో శాంతి అనేది లేకుండా పోతుంది. కానీ ఒక్కసారి చేసిన ఆ తప్పును జ్ఞాపకం చేసుకొని, ఒక్కసారి ఆ తప్పు విషయం ఒప్పుకొని, నువ్వు గాని కన్నీళ్లు పెట్టగలిగితే, దేవుని ఎదుట మోకరించి నువ్వు ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టగలిగితే, నీ జీవితంలో మరల సమాధానాన్ని నువ్వు చూడగలవు. దావీదు చేసిన పని ఏంటంటే, ఆయన కప్పుకోలేదు కానీ ఒప్పుకున్నాడు, దానిని ఆయన వదిలేశాడు. ఇక విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలి అన్నట్టు. చూసారా, ఇప్పుడు నేను దేవునికి ఇష్టడుగా నేను మారాలి, నువ్వు దేవునికి ఇష్టడుగా మారాలి, మనమంతా దేవునికి ఇష్టలుగా మారాలి. ఆ దేవునికి ఇష్టలుగా మారితేనే ఆయనకి ఇష్టలైన మనుషులకు ఏం దొరుకుతుంది? సమాధానం. అంటే ఈ రాత్రి చేయవలసిన పని ఏంటంటే, తప్పిదముల విషయంలో, పాపముల విషయంలో ఏ మాత్రం కూడా కప్పుకునే ప్రయత్నం చేయకుండా, వాటిని దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం మీరు చెయ్యగలిగితే, మరుక్షణం నుంచి మీ మనసు తేలికైపోతుంది.